బాపట్ల జిల్లా చినగంజాం మండలం మహద్దశ రాబోతుందని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు. చినగంజాం బీచ్లలో అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతుందని అన్నారు. గోసనపూడి గ్రామంలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ ర్యాలీని ప్రారంభించారు. జూన్ 1 నుంచి బీచ్లలో పూర్తిగా ప్లాస్టిక్ నిషేధం అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. అలాగే పర్యాటక అభివృద్ధితో పాటు స్వయం సహాయక సంఘాల మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. మేము కూడా చాలా గర్వపడుతున్నానని సభాసముఖంగా తెలియజేయాలి. మిగతా వాళ్ళు ఈయన చూసి స్ఫూర్తి పొందాలని ముందుకు రావాలని కోరుతున్నాను. అదే ఈ రోజు గురించి చాలా విస్తృతంగా మాట్లాడుకున్నాం. నేను ఎక్కువ మీకు తెలియచేయను. 2 అంశాలు నేను మీకు తెలియచేద్దామని అనుకుంటున్నాను. ఒకటి, ఈరోజు మధ్యాహ్నం మన చినగంజాం మండలంలో ఉన్నటువంటి కొన్ని బీచ్లు, మడ అడవులు, బ్యాక్ వాటర్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఒక ఆఫీసర్స్ గ్రూప్ వివిధ డిపార్ట్మెంట్స్ తర్వాత స్థానిక యువకులు, ప్రజాప్రతినిధులతో ఒక దోణిలో కూర్చుని మనం వెళ్తున్నాం. అంటే ఎంతసేపు సూర్యలంక చీరాలా అని మాట్లాడుకుంటున్నాము. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మనకున్న 900 కిలోమీటర్ దాకా ఉన్న తీర ప్రాంతాన్ని మనము వాడుకోలేకపోతున్నాం. అఫ్కోర్స్ మత్స్యకారులు వెళ్తున్నారు, వెళ్ళి చూస్తూ ఉన్నాం. నేనైతే చాలా ఎక్సైటెడ్గా నేనున్నా.